ఆర్కా న్యూస్ కు స్వాగతం. విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే వారధి ఎంతో పాత కాలంనాటి ప్రధానమైన బ్రిడ్జ్ శ్రీ వల్లభాయ్ పటేల్ పారాలల్ బ్రిడ్జ్ డాక్యార్డ్ బ్రిడ్జి చాలా పాతదవడం వల్ల దానిని కొనల్ నిర్మాణం చేయుట కొరకు పోర్టు యాజమాన్యం సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో ప్రారంభించడం కొరకు అహర్నిశలు పనిచేస్తున్న ఓటు యాజమాన్యాన్ని అలాగే పశ్చిమ నియోజకవర్గం 2 భాగాలను ఇటు పారిశ్రామిక ప్రాంతం అటు సిటీ ప్రాంతాన్ని కలిపే ఏకైక బ్రిడ్జ్ కార్మికులందరూ నిరంతరం రాకపోకలు సాధించే ప్రధానమైన ఈ రహదారిని త్వరితగతిన పూర్తయ్యేటట్లు ఓట్ల దాటిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూ ప్రారంభానికి సిద్ధమవుతున్న శ్రీ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జిని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అయినటువంటి పి.జి.వి.ఆర్. నాయుడు గణబాబు సందర్శించి సమీక్ష చేశారు. పూర్తి యాజమాన్యానికి కొన్ని నిర్మాణానికి సంబంధించి సూచనలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. నవంబర్లో జరిగే అంతర్జాతీయ సబ్మిట్కు వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారని అలాగే ఫిబ్రవరిలో జరిగే ఐఎఫ్ఎస్సి దానికి సంబంధించిన ప్రతినిధులు విఐపీలు వస్తున్నారు కాబట్టి తగినట్లు విశాఖపట్నం అలాగే అంతర్జాతీయ కంపెనీలలో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నందుకు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు బందై సుమారుగా సంవత్సరంన్నర 1.1/2 ఇయర్ రోజులవుతున్నందున ప్రజలు డిఫెన్స్ ఎంప్లాయీస్ సిబ్బంది త్వరలో తీరానున్నాయని దాదాపుగా ఈ బ్రిడ్జ్ నవంబర్ మొదటి వారంలో ప్రజల అందుబాటులోకి తీసుకుని వస్తామని గణబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత నాయకులు సంబంధించిన ప్రధానమైన కూటమి నాయకులు జనసేన ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి గారు అలాగే పారిశ్రామిక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు నాగార్జునరావు ఎన్సీటీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి శ్రీను వర్స్ కమిటీ మెంబర్ నాయుడు ఎన్సీఈ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ అలాగే యూనియన్ ప్రతినిధులు పరమేశ్ శివ రాజారావు వివిధ కంపెనీల కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తయ్యేటట్లు కృషి చేసిన గౌరవనీయులు గణబాబుకి ఈ పారిశ్రామిక ప్రాంత సీనియర్ టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్మికుల సంఘాలు అభినందనలు తెలియజేశారు. అలాగే పోర్ట్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. మీ అందరూ చూసిన తర్వాత మా ఆర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. సో ఎప్పుడైతే ఎక్కువ మంది లక్షలాది ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం వైపు వస్తున్నాయో ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుందో మరి దానికి తగ్గ మార్గాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం. సో అందులో అందరి భాగస్వామ్యం ఉంది. ఈరోజు లాజిస్టిక్స్ హబ్గా ఉంది. ఇప్పుడు అందుకని విశాఖపట్నం ఒకప్పుడు ఒక పోర్ట్ ఉంటే ఈరోజు గంగవరం కానీ ఇతరత్ర పోర్ట్స్ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో రాబోతున్నాయి. సో అన్నిటికీ హబ్గా వైజాగ్ ఉంది కాబట్టి ఆ వైజాగ్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి దానికి చిహ్నంగా మిగులుతాయి. సో అందులో మన పాత బ్రిడ్జిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మరలా దీన్ని పూర్తిగా స్ట్రెంథెన్ చేయడానికి మన పోర్టు యాజమాన్యం వారు కూడా చేయడం జరిగింది. సో త్వరలో ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పడానికి ఆనందపడుతున్నాను.